హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసరికి నేను కుకింగ్ వ్లాగ్ చేయబోతున్నాను అనమాట. నేను ఈరోజు మీ అందరితో సాంబార్ ఎలా పెట్టాలి అని షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇలా నేను కందిపప్పుని ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకున్నాను. అండ్ అదేవిధంగా టామరిన్ కూడా ఇలాగా సోక్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత ఇంకా వెజిటేబుల్స్ క్యారెట్ అండ్ సొరకాయ, బెండి అండ్ అదేవిధంగా చిల్లీస్ ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకొని వాటిని నీట్గా అయితే సాంబార్కి తగ్గట్టుగా చాప్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని సొరకాయ ముక్కలు అండ్ అదేవిధంగా మునక్కాయ వీటన్నిటి కూడా నేను అయితే సాంబార్ కోసం తెచ్చుకున్నాను. ఇంకా తర్వాత ఈ పప్పును అయితే కుక్ చేసుకుంటున్నాను ప్రెషర్ కుక్కర్లో. ఆఫ్టర్ 5 విజిల్స్ వచ్చాకైతే మనకి ఇలా సాఫ్ట్గా అనేది పప్పు అనేది కుక్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ రెడీ టు యూజ్ అనమాట. ఇంకా తర్వాత ఒక మంచి వైడ్గా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను యూజ్ చేస్తుంది ఇండక్షన్ స్టవ్ కాబట్టి కొంచెం స్లోగా అవుతుంది. సో హీట్ సెట్ చేసుకొని కొంచెం చెక్ చేసుకొని మనమైతే పోపు వేసుకోవాలి. అండ్ అదేవిధంగా కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసరికి పసుపు, సాల్ట్ అండ్ అదేవిధంగా ఇంకా కొన్ని స్పైసెస్ అని ఏమన్నా మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వేసేసుకొని ఇలా మొత్తం ఒకసారి మిక్సప్ చేసుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇలా అంతా మనం కలుపుకున్నాక మనమైతే ఒక లిడ్ తోటి ఈ ప్యాన్ అయితే కవర్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా కవర్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఆగాక నేనైతే ఎంటీఆర్ మసాలా సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, ఇదైతే యూజ్ చేశాను. ఇట్ విల్ ఎన్హాన్స్ ద టేస్ట్ అనమాట. ఇదైతే నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను, ఇక్కడ మోస్ట్లీ దొరకదనమాట. సో ఇలా పౌడర్ ఒక 1 to 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాక మనమైతే వీటన్నిటిని మళ్ళీ ఇంకొకసారి ప్రాపర్గా అయితే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా మిక్సప్ అయితే చేసుకోవాలి. ఇదైతే మీరు కూడా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. బట్ నాకు తెలిసిన ప్రాసెస్ అయితే నేను చెప్తున్నాను, కొంతమంది డిఫరెంట్గా చేస్తారు. సో ఇలా కొంచెం పౌడర్ వేసాక లిడ్తో కవర్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆగాక మళ్ళీ ఇలా ఓపెన్ చేసి మనం సోక్ చేసుకున్న చింతపండు జ్యూస్ని అయితే ఇలా మనం ఆ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. సో అలా యాడ్ చేసుకున్నాక మనమైతే ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆ చింతపండు రసంలో కొంచెం కుక్ అయ్యేలాగా కొంచెం హై ఫ్లేమ్లో అయితే మనం పెట్టి బాయిల్ అయితే చేసుకోవాలి. తర్వాత ఒక 2-3 స్పూన్స్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చిల్లీ పౌడర్ కూడా నేను ఇండియా నుండి తెప్పించుకున్నాను. నేను రీసెంట్గా పార్సల్ అయితే వేయించుకున్నాను అనమాట. సో ఇక్కడైతే దొరుకుతుంది కానీ కలర్ ఉంటుంది బట్ టేస్ట్ ఉండదు. సో ఐ ప్రిఫర్ అవర్ హోమ్ స్టైల్ చిల్లీ పౌడర్ అనమాట. అండ్ అదేవిధంగా నేను గీ ఇలాంటివి కూడా మోస్ట్లీ పార్సిల్స్లో అయితే తెప్పించుకుంటాను ఇండియా నుంచి. మై మామ్ ఈజ్ మోర్ దాన్ హ్యాపీ టు సెండ్ మీ ఆల్ ఆఫ్ దీస్ అనమాట. ఇంకా వచ్చేసరికి ఇలా చూస్తున్నారు కదా, ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆ చింతపండు రసంలో ఆ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. అరౌండ్ లైక్ 5 to 7 మినిట్స్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా మంచిగా బాయిల్ అయిపోద్ది అనమాట. ఓపెన్ చేసి చూస్తే మీకు కొంచెం ఆవిరి వస్తుంది. సో యూ మైట్ నాట్ ఏబుల్ టు సీ ద హౌ ఇట్ వాజ్ అనమాట, బట్ ఇట్స్ ఓకే. ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇంకా తర్వాత వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఇది రెడీ అనమాట. అప్పుడు మనం ఇది ఉంది కదా, మనం కుక్ చేసి పెట్టుకున్న పప్పు అనేది ఈ సాంబార్ అండ్ వెజిటేబుల్స్కి యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇలా పప్పు యాడ్ చేసుకున్నాక మనమైతే మళ్ళీ ఇంకొకసారి ప్రాపర్గా మిక్సప్ చేసుకోవాలి. మిక్సప్ చేసుకున్నాక మనం ఒక 2-3 కప్స్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కుక్ అవ్వాలి కదా. అండ్ అదేవిధంగా సాంబార్ అంటే వాటర్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో ఐ డిడ్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మనం అన్నీ యాడ్ చేసుకున్నాక మేక్ షూర్ మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ప్రాపర్గా కుక్ అవ్వాలి. ఈ క్యారెట్ అండ్ అదేవిధంగా సొరకాయ ఇలా అన్నీ కొంచెం హార్డ్గా ఉంటాయి అన్నమాట ఈ స్టేజ్లో. అదేవిధంగా మునక్కాయ. సో ఇవన్నీ కూడా కొంచెం బాయిల్ అవ్వాలి అంటే ఇట్ నీడ్స్ లైక్ మోర్ వాటర్ అనమాట.
సో నేనైతే ఇలాగా కొంచెం ఎక్కువ వాటరే యాడ్ చేసుకున్నాను. మెల్లిమెల్లిగా ఏమైద్దంటే అవి ఎవాపరేట్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు మనకి ఫుల్గా కనిపించిన ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్కి కొంచెం వాటర్ లెవెల్ అయితే తగ్గుతుంది ఫ్రెండ్స్. సో యూ కెన్ ప్రిఫర్ టు యాడ్ సమ్ మోర్ ఎక్స్ట్రా వాటర్ అనమాట డ్యూరింగ్ మేకింగ్ సాంబార్. అండ్ తర్వాత ఒక లిడ్ తోటైతే మనం ఇలా కవర్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో మనమైతే కొంచెం గరిటె పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇలా ఫోమ్ లాగా ఇలా వచ్చేసి ఆ సాంబార్ అనేవి పొంగిపోతాయి అన్నమాట. సో మేక్ షూర్ అది జరగకుండా ఉండాలంటే ఇలా మధ్య మధ్యలో మనమైతే చెక్ చేసుకుంటూ ఇలా లిడ్ ఓపెన్ చేసి చూడాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మంచిగా ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా తెరలడం స్టార్ట్ అవుతుంది అనమాట. దీనికి మీనింగ్ ఏంటంటే ఇంకా దగ్గర పడుతుంది, నియర్లీ రెడీ అవుతుంది, వెజిటేబుల్స్ ఒక 50% అలా కుక్ అయ్యాయి అని అర్థం అనమాట. నేనైతే ఇది హై ఫ్లేమ్లో చేశాను. సో ఇట్ వోంట్ టేక్ లాంగ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే మెల్లిగా కలర్ చేంజ్ అవుతాయి. అండ్ ఇందాక చూసినన్ని వాటర్ కూడా లేవు, మోస్ట్లీ ఎవాపరేట్ అయితే అయిపోయాయి. సో నేనైతే ఈ సాంబార్ని రైస్తో తిన్నాను. సో చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. అండ్ దీనిలోకి ఇండియా నుంచి నేను తెప్పించుకున్న వడియాలు అయితే సర్వ్ చేసుకున్నాను. అండ్ అదేవిధంగా గొట్టాలు కూడా నేను ఇలా ఫ్రై అయితే చేసుకొని సాంబార్లో అయితే నంచుకున్నాను ఫ్రెండ్స్. చెప్పాను కదా, టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది. మీ అందరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అనమాట. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ దిస్ వీడియో. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. అండ్ అదేవిధంగా మీరు నా నుండి ఇంకా ఎటువంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కమెంట్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఐ విల్ డెఫినెట్లీ ఫాలో యువర్ అడ్వైస్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్.